ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5/8/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్లపక్షము ఏకాదశి మధ్యాహ్నం 1:08 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 11:19 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు, తిరిగి రాత్రి 1:14 నుంచి 11:59 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు, తిరిగి రాత్రి 11:14 నుంచి 11:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు, సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6:44. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పర్వాలేదు, నిన్న జరిగిన దానికంటే కొద్దిగా శ్రమాధిక్యత వల్ల మంచి శుభయోగాలు ఉన్నాయి. ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం. అలాని పొలో అంటే అన్నీ టక్కన అయిపోతాయి అనుకోకండి. కాస్త శ్రమ పడాలి. ఉదయం అవ్వాల్సిన పని మధ్యాహ్నం, మధ్యాహ్నం అవ్వాల్సిన పని రాత్రి అవుతుంది. అంతే తేడా తప్ప పనులు మాత్రం అవుతాయి, కానీ ఆలస్యంగా పూర్తవుతాయి. అలానే కొన్ని ఆలస్యాలు మనకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్త. ఏదో ఫ్లైట్కి వెళ్తున్నాం, విదేశాలకు వెళ్ళాలి, ఫ్లైట్ ఆలస్యం అయితే కష్టమే, ఇంకొక కనెక్టింగ్ ఫ్లైట్ దొరకదు మనకి. కాబట్టి ఏదేమైనా మంచి శుభయోగమే. ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. సంతాన సంబంధ విషయాల్లో కూడా అనుకూలత, అనుకూల దాంపత్య జీవనం, వస్తులాభం, వాహన యోగం, కోర్టు వివాదాల సమసిపోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. నర్సరీ తోటలు, పూజాది వ్యాపార లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభాలు, రైతన్నలకి పంట లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. స్వర్ణకార వ్యాపారులకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుల్ తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగము. ఈరోజు అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. కాస్త వినాయకుడిని ఎక్కువగా ఆరాధన చేస్తూ వినాయక దేవాలయ సందర్శన చేసుకుంటే ఇంకా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యము, ధనయోగము, ఆస్తి లాభము, వస్తు లాభము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడము, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, రాజకీయ రంగాల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, మత్స్యకారులకి, రొజలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు బలంగా ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధనయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి అభివృద్ధి బాగా కనబడుతుంది. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు, మంచి ఆత్మవిశ్వాసం, ధైర్యము, స్థైర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభమైనటువంటి రోజు చెప్పవచ్చు. ఏంటో మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి స్థైర్యము, ధైర్యము, ఆనందము, ఆరోగ్యం, శత్రునాశనం, మిత్రలాభం, బంధులాభం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి,
శుభవార్త శ్రవణము, ఆస్తి పంపకాల్లో కానీ, స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ, కోర్టు నుంచి రావాల్సినటువంటి ధనము కానీ, ఆస్తులు కానీ మంచి శుభయోగాన్ని కలుస్తాయి. అలాగే అనుకూల దాంపత్య జీవనం, విడిపోదామనుకున్న జంట కూడా శాశ్వతంగా కలిసి ఉండే అవకాశం, చాలా చక్కటి ఆర్థిక అభివృద్ధి, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజాదరి వ్యాపారంలో, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి బాగా కనబడుతోంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదాలకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి మంచి అనుకూలవంతమైన ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, విద్య పరిపూర్ణత, శత్రునాశన, మిత్ర లాభాన్ని పొందుకునే అవకాశం ఇదంతా మీకు అదృష్టంగా ఉంటుంది. సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి ఆర్థిక అభివృద్ధి బలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలత, ఆనందయోగం. ఈరోజు మంచి శుభవార్తాస్పదంగా చెప్పవచ్చు. 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అసాధ్యం అనుకున్న పనులు ఈరోజు చాలా సునాయాసంగా పూర్తి చేసుకునే అవకాశం. వస్తులాభం, వాహన యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆదరణ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను అభివృద్ధి, కళాకార, క్రీడాగల లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలవంతమైన విద్యా పరిపూర్ణత, విదేశాల్లో, స్వదేశాల్లో అనుకూలంగా ఉండబోతుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం ఉంటుంది. శత్రునాశన, మిత్ర లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం లాంటి అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం డోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, పెట్రోలియం, బేకరీ, వినియోగదారులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం డోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి అదృష్ట యోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, శత్రునాశన, మిత్ర లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, అద్భుతమైనటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకుంటారు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా అదృష్ట యోగమే. ధన కనుక వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మంచి కార్యాచరణ, శత్రునాశనం, మిత్రలాభం, సోదరుల మధ్య మైత్రి, సోదరిమణితో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపక లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి అదృష్ట యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నటువంటి కార్య సాధన, వ్యవహార లాభం,
బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారం డౌను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, ఆనందాది ప్రయాణ లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా లాభాలు, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన ఆనంద యోగం చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, శుభవార్తా శ్రవణం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, వైవాహిక జీవన ఆనందం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతవ్య వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం ఉంటుంది. విదేశాలు వెళ్లే నిమిత్త ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత, ఆనంద యోగం. రైతన్నలకి పూలు, పళ్ళు నుంచి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి బ్రహ్మాండ, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చు. ఆకస్మిక ధనయోగం కూడా కనబడుతోంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. ఈరోజు అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 4, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. అంటే 2 అంకెలు, 4 అంకెలు, 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి బంధుమిత్రుల సమాగమం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పిల్లల వల్ల గౌరవము, ఆనంద యోగము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. విద్యాభివృద్ధి, శత్రునాశనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. అదృష్టాది ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, స్వదేశంలో విదేశాలు విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం మంచి అభివృద్ధి, అలాగే కన్స్ట్రక్షన్ వ్యాపారాలకి వేరే రాష్ట్రానికి కూడా కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగాలు, ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి లాభదాయకమైన స్థితి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నటువంటి కార్య సాధన, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా శుభయోగాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పర్వాలేదు, కొంత ఉపశమనము కలిగించేటువంటి ఆర్థిక వ్యవస్థ, స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో అనుకూలంగా ఉంటుంది. కానీ కోర్టు నుంచి రావాల్సినటువంటి ఆర్డర్స్ లాంటివైనా కొద్దిగా ఆలస్యమయ్యే సూచనలు తప్పకుండా కోర్టు నుంచి కూడా మీకు శుభమైన వార్తలు వింటారు. కళాకారులకి, క్రీడాకులకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలు కూడా మంచి లాభవంతమైన శుభయోగం.
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా ఆనందకరమైన శుభ సంపద, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా శుభయోగ, ధనధాన్య వృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రుజులు, చేపల చెల్ల వారికి శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, రైతన్నలకి, పూలు పలుగు వ్యాపారించే వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా లాభాన్ని పొందుకోవచ్చు. బట్ లాట్లకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయాలి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం, ధనధాన్య వృద్ధి పొందుకునేటువంటి అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ వేడుకలు, శుభకరమైన సంతాన వార్త, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, ఇలా అనేకమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ప్రశాంతమైన వాతావరణం, అనుకున్నది అనుకున్నట్టుగా సంపూర్ణంగా పూర్తి చేసుకోగలిగే ఆనందయోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యాపారం, వ్యాపార భాగస్వామి అనుకూలత, లోన్ సౌకర్యం, గృహయోగం, ధనలాభం, పొలము లాభం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, శత్రునాశనం, మిత్రలాభం, శుభవార్తా శ్రవణం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లు లాభాలు, రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. శత్రునాశనం, మిత్ర లాభం, అనేకమైనటువంటి ఆర్థిక ప్రయోజనం వల్ల రుణ విమోచనాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మత్స్యకారులకు మత్స్య సంపద, రోజులు, చేపల లాభాలు బలంగా ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు, చాలా మంచి ప్రశాంతత, ఆర్థిక ఆనంద లాభాలు, ఉద్యోగంలో అనుకూలత, సమస్యల నుంచి విముక్తులైనటువంటి అవకాశం బలం కనబడుతోంది. వీరికి 7, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి కూడా ఆనందకరమైన సంపద, ప్రతి చోట మంచి గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ధైర్యవంత నిర్ణయాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ధన కనుక వస్తువాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పలుగు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, విద్యార్థికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందయుక్తి. ఈరోజు చాలా మంచి శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.